హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఫీల్డ్ వర్కర్ అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ అధికారికంగా విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోండి. అప్లై చేయడానికి అవసరమైన లింక్తో పాటు కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు రైల్వే ఉద్యోగాలు, బ్యాంక్ ఉద్యోగాలు, అలాగే పోలీస్ ఉద్యోగాలు, ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి ఎలాంటి పోస్టులకు ప్రిపేర్ అవుతున్నా మన యాప్లో కంప్లీట్ కోర్సులు అయితే కేవలం 499 రూపాయలకే అవైలబుల్గా ఉన్నాయి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకుని డెమో క్లాసెస్ చూసి నచ్చితే కోర్స్ తీసుకోండి. మరి తాజాగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి విడుదల చేసిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మనకి రీసెంట్గా 1376 పోస్టులతో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి 1376 పారామెడికల్ కేటగిరీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. అందులో మొత్తం 20 రకాల ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ 20 రకాల ఉద్యోగాల్లో ఫీల్డ్ వర్కర్ అనే ఉద్యోగాలు కూడా ఉన్నాయి. టోటల్గా 19 వేకెన్సీస్ ఉన్నాయి. 18 నుంచి 33 సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇనీషియల్గా 19,900 రూపాయల శాలరీతో పాటుగా ఇతర అలవెన్సెస్ కూడా వస్తాయి. ఈ పోస్టులకు సంబంధించి ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు అర్హులైన వారు తమ దరఖాస్తులను ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత సెప్టెంబర్ 17 నుంచి సెప్టెంబర్ 26 మధ్య అప్లికేషన్లో ఏమైనా మోడిఫికేషన్స్ చేయాలంటే మీరు మోడిఫికేషన్స్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఈ పోస్టులకు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏపీ వారైనా, తెలంగాణ వారైనా, ఇతర స్టేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ మీకు నేను చెప్పాను, 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఏజ్ అనేది ఉండాలని. ఈ యొక్క ఏజ్ అనేది జనవరి 1, 2025 నాటికి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే 1992 జనవరి 2 నుంచి 2007 జనవరి 1 మధ్య డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. యూఆర్ లేదా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే ఈ విధంగా ఏజ్ ఉండాలి. ఒకవేళ మీకు ఇంకా ఏజ్ ఎక్కువ ఉంది అనిపిస్తే ఓబీసీ నాన్ క్రిమిలేయర్ క్యాండిడేట్స్ మీరు అయినట్లయితే మీకు 1989 జనవరి 2 నుంచి డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే 1987 జనవరి 2 నుంచి 2007 జనవరి 1 ఈ డేట్స్ మధ్య ఏజ్ కలిగిన వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. అంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఈ పోస్టులకి వర్తిస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవే. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకి 3 సంవత్సరాలు, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ అభ్యర్థులకి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. దానికి అనుగుణంగానే మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కలుపుకొని ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్లు కూడా ఇవ్వడం అయితే జరిగింది అప్పర్ ఏజ్ లిమిట్ ప్రకారం. అయితే ఈ పోస్టులకు సంబంధించిన ఏజ్ లిమిట్ అనేది మీకు నేను చెప్పాను, జనవరి 1, 2025 నాటికి క్యాలిక్యులేట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్స్లో అప్లై చేసుకోవచ్చు. మీరు ఏ జోన్లో ఖాళీగా ఉంటే ఆ జోన్కి అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఏదైనా ఒక జోన్కి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోగలుగుతారు. ఆన్లైన్లోనే ఈ ఉద్యోగాలకి మీరు అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఈ పోస్టులకి అప్లై చేయడానికి చివరి తేదీ వరకు కూడా మీరు వెయిట్ చేయకుండా లాస్ట్ మినిట్లో రష్ ఉంటుంది కనుక దాన్ని అవాయిడ్ చేయాలంటే మీరు త్వరగా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలని నోటిఫికేషన్లో మనకి అడ్వైస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ వేకెన్సీస్ లిస్ట్ అనేది నోటిఫికేషన్లో పెట్టారు. ఈ పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది లేదా తగ్గే అవకాశం ఉంటుందని నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. పోస్టుల సంఖ్య పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి లేదా తగ్గే అవకాశాలు తక్కువగా ఉంటాయి, లేదా ఇప్పుడు పేర్కొన్నటువంటి పోస్టులే ఉండే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ పోస్టులకి అప్లై చేయడానికి ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏమిటి అంటే ఈ ఫీల్డ్ వర్కర్ జాబ్స్కి 12th లేదా 10+2 క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అందులో సైన్స్ గ్రూప్లో పూర్తి చేసి ఉండాలి. అంటే బయాలజీ లేదా కెమిస్ట్రీ సబ్జెక్ట్స్లో ఏదో ఒక సబ్జెక్ట్లో మీరు 12th పాస్ అయినట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇంటర్మీడియట్లో ఎంపీసీ లేదా బైపీసీ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా, ఆ కోర్సులు పూర్తి చేసిన వాళ్ళు ఈ పోస్టులకి ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ కలిగి ఉన్నట్లే అన్నమాట. అయితే ఈ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది చాలామందికి డౌట్ ఉంది. నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను, నేను అప్లై చేసుకోవచ్చు అని ఇలా కొంతమంది అడుగుతూ ఉంటారు. ఏజ్ మనం చూసుకుంటే 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఇచ్చారు.
యూఆర్ లేదా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఏజ్ సరిపోవడంతో పాటుగా మీరు సెప్టెంబర్ 16, 2024 నాటికి మీరు ఆ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. మీ రిజల్ట్ అనేది అనౌన్స్మెంట్ చేస్తున్నట్లయితే మీకు ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. యూఆర్ ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళు 500 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అప్లై చేసేటప్పుడే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎప్పి రావడానికి మనకి ఈ ఫీజు అనేది పే చేయాలి. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్సు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్సు, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్సు, ఫిమేల్ క్యాండిడేట్సు, ట్రాన్స్జెండర్సు, మైనారిటీసు లేదా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇలాంటి వారందరూ కూడా 250 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ ఛార్జీలు మినహాయించి వీళ్ళు నిబంధనల ప్రకారం మిగతా ఫీజు అనేది రిఫండ్ చేయడం జరుగుతుందని కూడా నోటిఫికేషన్లో స్పష్టం చేయడం అయితే జరిగింది. మరి ఈ పోస్టులకు సంబంధించి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఎగ్జామ్ అవుతుంది కదా, ఈ యొక్క ఎగ్జామ్లో షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారు. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్లో 1/3 నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా అప్లికబుల్ అయితే అవుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మీకు దగ్గరగా ఉండే సిటీస్లోనే రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయి. ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది సిబిటి ఎగ్జాము. మొత్తం 90 నిమిషాల సమయం ఉంటుంది. 100 క్వశ్చన్స్ అయితే వస్తాయి. మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేశారో ఆ జాబ్కి సంబంధించినటువంటి రిలివెంట్ ప్రొఫెషనల్ ఎబిలిటీ నుంచి అంటే సంబంధిత సబ్జెక్ట్ నుంచి 70 ప్రశ్నలు 70 మార్కులకి అయితే ఇస్తారు. మిగతా 30 ప్రశ్నలు 30 మార్కులకు ఉంటాయి. అందులో 10 ప్రశ్నలు జనరల్ అవేర్నెస్ నుంచి, జనరల్ అర్థమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 10 ప్రశ్నలు, జనరల్ సైన్స్ నుంచి 10 ప్రశ్నలు అయితే ఉంటాయి. టోటల్గా 100 ప్రశ్నలు 100 మార్కులకి అనేది ఇవ్వడం జరుగుతుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ విధానం అయితే ఉంటుంది. ఎగ్జామ్లో షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ చేసి కంప్లీట్గా సెలక్షన్ ప్రాసెస్ అనేది పూర్తి చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జామ్ అనేది మల్టిపుల్ షిఫ్ట్స్లో కండక్ట్ చేస్తారు కనుక నార్మలైజేషన్ అయితే చేస్తారు. మార్కుల నార్మలైజేషన్ చేసి ఆ మార్కుల ఆధారంగానే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. రిక్రూట్మెంట్కి సంబంధించి ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించి ఆర్ఆర్బీలకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏ జోన్కి సంబంధించిన డైలీ మీరు విజిట్ చేసి తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్ మోడిఫికేషన్ డేట్స్ కూడా మీకు స్టార్టింగ్లో చెప్పాను. దాని ప్రకారం మనం మోడిఫికేషన్స్ అయితే చేసుకోవచ్చు. అలాగే మోడిఫికేషన్ చేసేటప్పుడు ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి అప్లై చేసుకున్న అభ్యర్థులకు తెలుగులో కూడా పరీక్ష నిర్వహిస్తారు. హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్తో పాటుగా 13 ప్రాంతీయ భాషల్లో భారతీయ ప్రాంతీయ భాషల్లో కండక్ట్ చేస్తారు. అందులో తెలుగు, ఉర్దూ కూడా ఉన్నాయి. కాబట్టి తెలుగులో కూడా ఎగ్జామ్ రాసుకోవడానికి మనకు అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఎగ్జామ్ డేట్కి 4 రోజుల ముందు కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ కాల్ లెటర్ అనేది మనకి వెబ్సైట్లో పెడతారు. మన లాగిన్ డీటెయిల్స్ యూస్ చేసుకొని దీన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫ్రీ ట్రావెల్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే వాళ్ళు ఈ కాల్ లెటర్తో పాటుగానే వాళ్ళు ఒక రైల్వే పాస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు రైల్వే బుకింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ కాల్ లెటర్ అనేది సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అలాగే ఒక ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ కూడా తీసుకొని వెళ్ళి మీరు ఆ బుకింగ్ కౌంటర్లో అది చూపించి స్లీపర్ క్లాస్ రైల్వే పాస్ని ఫ్రీగా పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ విధంగా ఫ్రీ ట్రావెల్ ప్రాసెస్ కూడా మనకి ఎస్సీ క్యాండిడేట్స్కి ఇవ్వడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్లు ఇచ్చారు. సిలబస్ విషయానికి వస్తే ఫీల్డ్ వర్కర్ ఉద్యోగాలకి 70 మార్కులకి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి సిలబస్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. మరొక 10 క్వశ్చన్స్ అనేవి ఆల్రెడీ మనం చెప్పాం కదా మిగతా సబ్జెక్ట్స్ నుంచి వస్తాయని సిలబస్ నుంచి, దానికి సంబంధించిన సిలబస్ అయితే ఇది. ఈ విధంగా రైల్వేలో ఫీల్డ్ వర్కర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మీరు కూడా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఒకసారి చూసి ఎలిజిబిలిటీ ఉంటే త్వరగా ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోండి. ఈ యొక్క ఉద్యోగాలకు ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 26వ తేదీ మధ్య ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.